బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా రణరంగంలా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన సెక్రటరియట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర సచివాలయం, సీఎం మమతా బెనర్జీ నివాసం ఉన్న నబానా ముట్టడికి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్కు దారితీసింది. పోలీసులపైకి రాళ్లు విసిరిన నిరసనకారులు బారికేడ్లు దాటుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులపైకి వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించాయి భద్రతా దళాలు. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో సీఎం మమత రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర సచివాలయం వరకు నబన్నా అభియాన్ నిరసన ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సీఎం నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 6,000 మందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. హౌరా బ్రిడ్జిపై వాహన రాకపోకలు బంద్ చేసి ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఈ మార్చ్ జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ 4 విద్యార్థులను అరెస్టు చేశారు బెంగాల్ పోలీసులు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతా రణరంగంలా మారింది. ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా విద్యార్థులు చేపట్టిన సెక్రటరియట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర సచివాలయం, సీఎం మమతా బెనర్జీ నివాసం ఉన్న నబానా ముట్టడికి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు తరలివచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్కు దారితీసింది. పోలీసులపైకి రాళ్లు విసిరిన నిరసనకారులు బారికేడ్లు దాటుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో నిరసనకారులపైకి వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్ ప్రయోగించాయి భద్రతా దళాలు. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో సీఎం మమత రాజీనామా చేయాలంటూ విద్యార్థి సంఘం పశ్చిమ బంగా ఛాత్ర సమాజ్ నిరసనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర సచివాలయం వరకు నబన్నా అభియాన్ నిరసన ర్యాలీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సీఎం నివాసం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. 6,000 మందితో భద్రతను కట్టుదిట్టం చేశారు. హౌరా బ్రిడ్జిపై వాహన రాకపోకలు బంద్ చేసి ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. అలాగే ఈ మార్చి జరిగే సమయంలో హింసకు పాల్పడేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ 4 విద్యార్థులను అరెస్టు చేశారు బెంగాల్ పోలీసులు.